పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీరిద్దరిలో ఎవరు బెస్ట్? వీరిద్దరు కూడా వారి వారి స్టైల్లో వారి వారి రాజకీయ శైలితో లక్ష్యాలతో ముందుకైతే వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా 2008లో రాజకీయ ప్రవేశం చేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత 2014 మార్చిలో జనసేన పార్టీని స్థాపించారు. సినీ గ్లామర్తో పాటు యువతలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు. సినిమా రంగంలో సూపర్ స్టార్గా మంచి స్టార్డమ్ కూడా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. 2004 ఎన్నికల సమయంలో కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడం ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. 2009లో కడప లోక్సభ నియోజకవర్గం నుండి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. తండ్రి రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో విభేదాల కారణంగా 2011 మార్చి 12న వైసీపీని స్థాపించారు. అలాగే ఎక్కువ కాలం ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. వీరిద్దరిలో రాజకీయాన్ని చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే మంచి భావోద్వేగపూర్తి ప్రసంగాలు ఇవ్వడం, సామాజిక సమస్యలు ఇవ్వడం, తెలుసుకుని వాటిపై స్పందించడం, ప్రసంగాలు ఇవ్వడం ద్వారా అలాగే మంచి మంచి పనులు చేసి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి ప్రజా సమస్యలపై పోరాటాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ విషయానికి వస్తే సంక్షేమ పథకాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రజలకు ఆర్థిక పరంగా సామాజిక న్యాయం అందించే లక్ష్యమే పెట్టుకుని నవరత్నాలు వంటి పథకాలను ప్రవేశించి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చడం ద్వారా వారి యొక్క మద్దతును పొందే వ్యూహాన్ని అమలు చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి ప్రజెంట్ రోల్ చూసుకుంటే జనసేన పార్టీ అధ్యక్షుడి వ్యవస్థాపకుడుగా పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ప్రజెంట్ ఏపీ డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు. సినిమాలు కూడా హరిహర వీరమల్లు, ఓజీ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజెంట్ రోల్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వ్యవస్థాపకుడుగా పులివెందుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఈయన 2019 నుండి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ 17వ సీఎంగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందడానికి కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య మొత్తానికి 175 సీట్లకు గాను పట్టుమని 18 సీట్లు కూడా లేకపోవడం వలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజెంట్ అపోజిషన్లో కూడా లేకపోయారు. వీరిద్దరిలో బలం బలహీనత విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి బలం ఏంటంటే సినిమా ఫీల్డ్లో సూపర్ స్టార్గా మంచి స్టార్డమ్, అలాగే యువతలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, అవినీతికి వ్యతిరేకంగా జనసేన పార్టీ పెట్టి ప్రత్యామ్నాయ రాజకీయాల ద్వారా సామాజిక న్యాయం చేయాలనే సంకల్పం, అలాగే అధికార దాహం లేకపోవడం ఒకటి, రాజకీయాల్లో వ్యూహాత్మక అడుగులు వేయడం, అవసరమైనప్పుడు డేరింగ్ స్టెప్స్ తీసుకోవడం పవన్ కళ్యాణ్ గారి బలం అని చెప్పాలి. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏంటంటే తండ్రి వారసత్వం ద్వారా సానుభూతి, గుర్తింపు వచ్చాయి. తండ్రి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర చేయడం వలన మంచి సింపతి వచ్చింది. 2017లో పాదయాత్ర చేయడం ఒకటి, నవరత్నాలు వంటి పథకాల ద్వారా డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు వేయడం ఒకటి, ఎగ్జాంపుల్ అమ్మఒడి వంటివి. కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన బలమైన పార్టీ నిర్మాణం ఒకటి. ఇవన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బలం అని చెప్పాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారి బలహీనత విషయానికి వస్తే పార్ట్ టైం పొలిటీషియన్ అని, రాజకీయాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండరని, సినిమాలు చేయడం ద్వారా పూర్తిగా రాజకీయాల్లో దృష్టి పెట్టట్లేదని, ఇలా చాలా రకాల విమర్శలు అయితే ఉండేవి. అయితే 2024 ఎన్నికల తర్వాత ఈ ఎన్డీఏ కూటమిలో తన యొక్క వ్యూహం 21 సీట్లకు పోటీ చేసి 21 సీట్లు, 2 ఎంపీలకు పోటీ చేసి 2 ఎంపీలు, 100% స్ట్రైక్ రేట్తో ఈ విమర్శలన్నింటికీ చెక్ పెట్టారు. పార్టీని ఇప్పటి వరకు కూడా బలోపేతం చేయకపోవడం ఒకటి, వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడం ఒకటి, 2019 ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోవడం వలన ఫెయిల్డ్ పొలిటీషియన్ అనే పేరు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి బలహీనతని చెప్పాలి. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బలహీనత విషయానికి వస్తే 3 రాజధానులు, ఉద్యోగులు సృష్టించలేకపోవడం ఒకటి, అలాగే శాంతి భద్రతల లోపం ఒకటి, సాధారణ ప్రజలపై అధికారులు, రాజకీయ నాయకులు వేధింపులు, అక్రమాలు చేయడం, అరెస్టులు చేయడం, ఎమ్మెల్యేలు చేసిన తప్పులను వెనకేసుకురావడం, అధికార వ్యతిరేకత ఒకటి, ఆఖరికి కుటుంబ సభ్యుల నుండి కూడా వ్యతిరేకత. అంటే తన యొక్క సొంత చెల్లి, తల్లి కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడడం, వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం, ఇవన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బలహీనతని చెప్పాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి కేవలం సంక్షేమ పథకాలతో మాత్రమే న్యాయం చేశారు. అసెంబ్లీ సమావేశాలు అయితే చాలు బూతులతో చెలరైపోయారు వాళ్ళ మంత్రిమండలి మొత్తం. ఏదైనా పార్టీ ఏదైనా మాట్లాడితే ప్రతి ఒక్క మంత్రికి కూడా ప్రెస్ మీట్ ముందుకు వచ్చి బూతులతో చెలరైపోతూ ఉండేవారు. రౌడీయిజం చేయడం, దౌర్జన్యం చేయడం, బూతులతో నిందించడం, ఒక లక్ష్యం, ఒక విజన్ లేకపోవడం, రాష్ట్ర అభివృద్ధి కుంటిపడడం, జాబ్ క్యాలెండర్ లేకపోవడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కిల్లో ఇవి. ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో టీడీపీ, జనసేన, బీజేపీ, ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర అభివృద్ధి మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని ప్రజలకు ఏదైతే అవసరమో మంచినీరు, రోడ్లు, ఈ రెండింటిని పూర్తిగా ప్రజలకు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో 2047 విజన్, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా రాజధాని పనులు, పోలవరం పనులు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు సంపాదించి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. నేను చెప్పే కీ పాయింట్స్ తీసుకుని ఎవరు బెస్ట్ అనేది నువ్వే డిసైడ్ అవ్వు.